ఇక్కడ మీ ఎదురుగా అయితే 5 నంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా ధ్యాస పెట్టి ఆ నంబర్స్‌ని చూడండి. మీరు కావాలి అంటే ఒకటి కన్నా ఎక్కువ నంబర్స్‌ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఈరోజు మనం తెలుసుకుందాము. మీరు ఎవరి కోసమైతే కోరుకుంటున్నారో వారి మనసులో ఏమి దాగి ఉంది, ఏమి దాచి ఉంచారు అని. వారి మనసులో మీకోసం ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, ట్రూ ఫీలింగ్స్ ఏమున్నాయి. మీరు కావాలి అనుకున్నట్లయితే ఒక్కొక్క పర్సన్ కోసం ఒక్కొక్క నెంబర్ని చూస్ చేసుకోవచ్చు, లేదా ఒక్కరి కోసం ఒక్క నెంబర్ను కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. చాలా ధ్యాస పెట్టి చూడండి వారి మనసులో ఏముంది అని, వారు ఏం దాస్తున్నారు అని. వారు ఎవరైనా ఉండొచ్చు, మీ ఫ్రెండ్ కానీ, బెస్ట్ ఫ్రెండ్ కానీ, ఎవరైనప్పటికీ కూడా ఆలోచనలు వారి మనసులో మీ గురించి ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. మీరు నెంబర్ని చూస్ చేసుకునే ముందు ఒక్కసారి ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ, మీరు ఎవరి కోసమైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ పర్సన్ కూడా ఒక్కసారి ఊహించుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ధ్యానాన్ని చేసిన తర్వాత మీరు నెంబర్ని చూస్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీకు ఈ రీడింగ్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఎవరైతే 1వ నెంబర్ని కోరుకున్నారో వారు మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నారు అన్నది మనము తెలుసుకుందాము. వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉన్నారు, చాలా ప్రేమిస్తూ ఉన్నారు, మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. వారి లైఫ్ పార్ట్నర్ ఇంకా లవ్ పార్ట్నర్గా మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు. మీకోసమైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా వారి గురించి ఈ విధంగానే అనుకుంటూ ఉన్నారు అని, మీరు కూడా వారిని చాలా ప్రేమిస్తున్నారు అని. ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అది మీ కుటుంబం అయి ఉండవచ్చు, లేదా క్యాస్ట్ అయి ఉండవచ్చు, లేదా ధనమైనా అయి ఉండవచ్చు. చాలా అంతరాలైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇద్దరు ఒక్కటి అవ్వడానికి చాలా ఎక్కువ సమయం చూపిస్తుంది. మీ దగ్గర ఒకరి కోసం ఒకరు చేయడానికి ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. మరెప్పుడు అనుకుంటూ ఉంటారు వారి గురించి, మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో మీరు కూడా సేమ్ అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు అని, వారిని మీరు స్వచ్ఛంగా, చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తూ ఉన్నారు అని వారు అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కూడా మీ చెయ్యి మాత్రము వదలకూడదు అని వారు అనుకుంటూ ఉంటారు. మీరు ఏ కారణాల వల్ల కూడా మీరు నుంచి దూరం అవ్వాలి అని మాత్రము అనుకోవడం లేదు. మీకోసమైతే చాలా చాలా పాజిటివ్ ఆలోచనలే ఉన్నాయి. ప్రతి నిమిషము కూడా మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ కారణంగా మిమ్మల్ని కలుద్దామా, మీతో మాట్లాడదామా, మీతో టైం స్పెండ్ చేద్దామా అని ఇదే ఆలోచించుకుంటూ ఉంటారు. 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారికి కనెక్ట్ అయినట్లయితే వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. 2వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో ఆ వ్యక్తి గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. వారి మనసులో అయితే చాలా చాలా పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి. వారు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండరు అని, మీరు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు అని, మీ పనిలో మీరు ఎప్పుడు కూడా సీరియస్గా ఉంటారు అని, చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అని, ఎక్కువగా పని చేస్తూ ఉంటారు అని, మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. మీరు అవుతారు కూడా. వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా బుద్ధివంతులు అని. మీరు చదువుకుంటూ ఉన్నా, లేదా ఏదైనా పని చేస్తూ ఉన్నా వాటి కోసమే సమయాన్ని అంతా కూడా ఉపయోగిస్తూ ఉంటారు అని వారు కొంచెం సీరియస్ అవుతూ ఉంటారు. కానీ మిమ్మల్ని చాలా చాలా మంచిగా అనుకుంటూ ఉంటారు. చాలా కష్టపడే తత్వం ఉన్నవారు మీరు అని, కష్టపడుతూ ఉంటారు అని, చదువుపైనే ధ్యాస పెడతారు అని, ఈ విధంగా పాజిటివ్గా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీడియోని లైక్ చేయడం మాత్రము మర్చిపోకండి. ఇప్పుడు 3వ నెంబర్ గురించి తెలుసుకుందాము. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తూ ఉన్నారో, వారి మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. మీకోసమైతే చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. మీరు ఏ పని చేసినా కూడా అది సరి అయిన పనినే చేస్తారు అని వారు అనుకుంటూ ఉంటారు. మీరు అందరికీ కూడా న్యాయాన్ని చేస్తారు అని, ఎదుట వాళ్ళని ఎప్పుడూ కూడా తప్పు పట్టరు. తప్పులన్నింటినీ కూడా మీపైనే వేసుకుంటారు. నేనే తప్పు చేశానేమో అని అనుకుంటూ ఉంటారు. ఏ కష్టం వచ్చినా కూడా మీరు మాత్రము ఎప్పుడూ కూడా న్యాయాన్నే చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు. మిమ్మల్ని చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్తో వారు చూస్తూ ఉన్నారు. వారికి మీ పైన చాలా చాలా నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా కూడా అన్నీ కూడా కరెక్ట్గా చేస్తారు అని. మీరు ఇంటికి పెద్దవారు అయి ఉండవచ్చు, మీరే ఇంటిని నడుపుతూ ఉండవచ్చు, మీరు మీ కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి కోసము వీడియోని చూస్తూ ఉండవచ్చు, లేదా వారిపైన
ఆధారపడి ఉన్న వ్యక్తి కోసం మీరు ఈ వీడియోని చూస్తూ ఉండవచ్చు. మీరు ఎప్పుడూ కూడా తప్పు చెయ్యరు అని వారు అనుకుంటూ ఉన్నారు. మీరు వారితో మాట్లాడకపోతూ ఉండవచ్చు. వారు అనుకుంటూ ఉంటారు మీరు వారి గురించి ఏమనుకుంటున్నారు అని వారు అనుకుంటూ ఉంటారు. వారి మాటలను మీరు వింటారు అని, మీరిద్దరూ కూడా ఆనందంగా ఉంటారు అని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రము మర్చిపోకండి. ఎవరైతే 4వ నెంబర్ని కోరుకున్నారో ఆ వ్యక్తి మీకోసం ఏం ఆలోచిస్తున్నారో, వారి మనసులో మీకోసం ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, వారు మీరు చాలా చాలా మంచి వ్యక్తులు అనుకుంటున్నారు. మీ గురించి వారు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా వారు అనుకుంటూ ఉన్నారు. మీరు చాలా ప్రేమను అందిస్తున్నారు అని, వారికి మీరు చాలా చాలా ప్రేమను ఇచ్చే వ్యక్తి అని వారు అనుకుంటూ ఉన్నారు. మీ జీవితంలో బంధాలకు చాలా విలువని ఇస్తారు అని వారు అనుకుంటూ ఉన్నారు. ఈ వ్యక్తి నా జీవితంలో ఉంటే నా జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని, అది మీరు వారి లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. ఎవరైతే 4వ నెంబర్ని కోరుకున్నారో ఆ పర్సన్ కోసము, లవ్ పర్సన్ కోసం చూసినప్పుడు మాత్రమే ఇది కనెక్ట్ అవుతుంది. మీరు చాలా అందంగా ఉంటారు అని, చాలా మంచివారని, చాలా కేర్గా చూసుకుంటారు అని ఎవరైతే 5వ నెంబర్ని కోరుకున్నారో వారి కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాము. 5వ నెంబర్ని కోరుకున్న వారు అవతల వ్యక్తిని ఏ దృష్టితో చూస్తూ ఉంటారో, ఎవరైతే 5వ నెంబర్ని కోరుకున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇద్దరి సంబంధాలు కూడా చాలా రోజుల నుంచే ముడిపడి ఉన్నాయి. అయినప్పటికీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు వారికి అర్థం కావడం లేదు. మీరు ఏంటి, ఒక్కొక్కసారి చాలా మంచిగా కనిపిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి చాలా చెడ్డగా అనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వారికి అనిపిస్తూ ఉంటుంది వారి జీవితంలో అన్నీ మీరే అని. ఒక్కొక్కసారి వారు అనుకుంటారు జీవితంలో ఉన్న దుఃఖాలన్నింటికీ కూడా కారణం మీరే అని. ఆ వ్యక్తి మిమ్మల్ని అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు చాలా జ్ఞానవంతులు అని, మీరు ఏ పని చేసినా కూడా జనాలు మంచిగా అనుకుంటారు, మీకు స్నేహితులైపోతూ ఉంటారు, మీకు ఫ్యాన్స్ అయిపోతూ ఉంటారు. మీరు చాలా లోకప్రియమైన వారు అవుతారు. వారు మిమ్మల్ని అదే ఎనర్జీస్తో చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం వారి వల్ల కావడం లేదు. మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అని వారు అనుకుంటూ ఉన్నారు. మీరు ఏదైనా పని చేస్తూ ఉన్నా లేదా మీరు ఎడ్యుకేషన్లో ఉన్నప్పటికీ కూడా మీరు చాలా చాలా సఫలతను సాధించే వ్యక్తులు అని వారు అనుకుంటూ ఉంటారు. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. మీరు ఒక మ్యాజిక్ లాగా వారికి కనిపిస్తూ ఉంటారు. వారు మిమ్మల్ని ఒక మ్యాజిక్ లాగే చూస్తూ ఉన్నారు. చాలా బుద్ధివంతులు అని, మీ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు అని వారికి తెలుసు. ఎవరి కోసమైతే మీరు ఈ 5వ నెంబర్ని కోరుకున్నారో వారు కూడా మీకు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీపై గౌరవం ఉంది కానీ భయపడుతూ ఉంటారు. వారికి అనిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని వదిలేయకూడదు, మీ నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు అని అనుకుంటూ ఉంటారు కానీ భయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ ఆలోచనలు చాలా పాజిటివ్గా వారికి అనిపిస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి నెగిటివ్గా అనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా వారు ఆలోచిస్తూ ఉన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన నాలోకం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి.